నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఒకవైపేమో చిన్న వయసులోనే భర్తని తండ్రిని కోల్పోయింది, ఒక్కతే చంటి పిల్లాన్ని పెంచుతుంది అని చెప్తుంటే, మరోవైపు మాత్రం అసలు అంతా చేసింది అమృతనే, దీనికి అంతటికీ కారణం అమృతనే అని చెప్పి ఇలా నెగిటివ్ పరంగా కూడా చెప్తున్నారు. అసలు ఇంతకీ ఏంటి, అమృత చేసిన తప్పేంటి అని తెలుసుకోవాలంటే మాత్రం వీడియోలో ముందుకైతే వెళ్ళిపోదాం. పేరుకు మాత్రమే అమృత, కానీ మనిషంతా నిలువెత్త విషం అని కూడా చెప్తున్నారు. ఇంతకీ జరిగిన కథనం ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, అమృత ప్రణయ్ ప్రేమించి 2018లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇది కులాంతర వివాహం కావడంతో తండ్రికి నచ్చక అత్యాచారం చేయించిన సంగతి మనందరికీ తెలిసింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, అమృత చేసిన నేరాలు ఏంటి? అమృత వాళ్ళ నాన్న పెద్ద ఆర్థికంగా స్థిరపడిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. స్వయం కృషితోనే కష్టపడ్డాడు, చదువుకున్నాడు, పైకొచ్చాడు. రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లి కొన్ని చిన్న చిన్న నేరాలు గట్టా చేసి ఎంతో కొంత డబ్బు అయితే పోగు చేసిన విషయం మనందరికీ తెలిసింది. అమృత వాళ్ళ నాన్నకి 2 తమ్ముళ్ళు. సో వీళ్ళ ముగ్గురు, అలాగే ప్రణయ్ వాళ్ళ నాన్న బాలస్వామి, వీళ్ళు నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అన్నమాట చిన్నప్పటి నుంచి. సో ఆ ఫ్రెండ్షిప్ మీదనే తరచుగా ప్రణయ్ వాళ్ళ నాన్న ప్రణయ్ని తీసుకుని అమృత వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఈ విధంగా అమృతతో చిన్న వయసులోనే మన ప్రణయ్కి అయితే మంచి బాండింగ్ అనేది ఏర్పడిందనమాట. సో అలా కలిసి కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ అని ప్రయాణం చేశారు. ఆ క్రమంలోనే మన అమృత 9వ క్లాస్ లో ఉన్నప్పుడు, 9వ తరగతి అంట, 9వ తరగతిలో ఉన్నప్పుడు మనోడు ప్రపోజ్ చేయడం, ఆ ప్రపోజల్ కి అమృత పడిపోవడం, ఇవన్నీ జరిగింది. ఈ విషయం వీళ్ళ కజిన్స్ ద్వారా, అమృత యొక్క కజిన్స్ ద్వారా ఇంట్లో కూడా తెలిసిపోయింది. ఊరుకుంటారు కదండి, మన పేరెంట్స్ అయితే ఊరుకుంటారా? రేపు భవిష్యత్తులో మన పిల్లలు అలా చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోము. అందరి ఇళ్లలో జరిగినట్టే వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. కొంత వాళ్ళ బాబాయ్ అయిన శ్రవణ్ అయితే ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి తిట్టడం, మా అమ్మాయి జోలికి రావద్దు అనేలాంటివి కూడా హెచ్చరించారు. అమృతను కూడా కొన్ని రోజులు స్కూల్ మాన్పించేసి ఇంట్లో పెట్టడం జరిగింది. కానీ చిన్నపిల్ల భవిష్యత్ ఏమవుతుందో అని చెప్పేసి తండ్రికి ఒక ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మళ్ళీ అయితే స్కూల్ కి పంపించడం, స్కూల్ మార్పిచ్చేసి వేరే స్కూల్ కి పంపించడం అయితే జరిగింది. కానీ మన అమృత అక్కడతో ఆగలేదు. సీక్రెట్ గా మన ఒకటి అయితే కాంటాక్ట్ మెయింటైన్ చేసింది అనమాట. ఈ విషయం మళ్ళీ వాళ్ళ నాన్న దాకెళ్లి వాళ్ళ నాన్న ఇక కాదులే అని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో అయితే పడేశాడు. కొంచెం ఎడబాటు అయితే ఉండింది వాళ్ళిద్దరి మధ్య. ఇంకా సరే అని చెప్పేసి తర్వాత బాడీ గార్డ్ ఇచ్చి అమ్మాయి గారిని స్కూల్ కి అయితే పంపించాడు అనమాట. అమ్మాయి గారు ఏ పని అంటే ఏ కాంటాక్ట్ చేయలేదు తనని. ఈ ధైర్యంతో అయితే తండ్రిక బాడీ గార్డ్ అయితే మాన్పించేశాడు. కానీ ప్రణయ్ అమృతలు మళ్ళీ కలుస్తూ కాంటాక్ట్ లో ఉండడం, వీళ్ళ ప్రేమ వ్యవహారం అయితే కొనసాగుతూ ఉంది అనమాట. ఈ విషయం ఇంట్లో కూడా మళ్ళీ తెలిసింది, మళ్ళీ గొడవలు జరిగాయి. అమృత వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో మారుతీరావు, ఇంకా ఆర్థికంగా కొంచెం స్థిరపడ్డాడు. రియల్ ఎస్టేట్ లో కొంచెం అక్రమంగా కూడా సంపాదించాడు, తమ్ముళ్ళకు కూడా సంపాదించి పెట్టాడు. అలాగే టీఆర్ఎస్ పార్టీలో కొంచెం అప్పుడప్పుడే ఏదో ఒక చిన్న చితకా పదవి కోసం అని చెప్పేసి ప్రయత్నిస్తున్న సందర్భంలో మళ్ళీ మన అమ్మాయి గారి ప్రేమ బండారం అయితే బయటపడిందనమాట. ఇక తర్వాత ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత అమృత అయితే తన యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేద్దామని చెప్పి అమ్మాయి గారు అయితే హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అప్పుడు ప్రణయ్ అయితే బీటెక్ చదువుతున్నాడు అనమాట. ఎంత బాగా చదివాడంటే 23 సబ్జెక్టులు బ్యాక్లాగ్ లో వేసుకున్నాడు. అదే కదా మరి, ఈ వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమని చెప్తారు కదా, మనోడు అదే పని చేశాడు. ఒక 20కి పైగా వెనకైతే వేసేసుకున్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు ఇక్కడ నుంచి కాలేజ్ దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్లి అమృతని కలిసేవాడు. సీక్రెట్ గా కూడా పెళ్లి చేసేసుకున్నారు వీళ్ళు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటే వీళ్ళిద్దరికి అర్థమైపోయింది, ఎంత చేసినా అమృత ఫ్యామిలీ ఒప్పుకోదు, తన చేసుకుందాం, తర్వాత ఏం చేస్తారు, సచ్చినట్టు ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక ఆలోచనతో ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ ఎవరిళ్లలో వాళ్ళలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మారుతీరావు అప్పుడప్పుడే పొలిటికల్ గా కొద్ది గొప్ప సెటిల్ అవుతున్నాడు. ఇకేంటి జనాలు ఆ నోట ఈ నోట పాకి మీ కూతురు ఇలా అంటనే, మీ కూతురు అలా అంటనే అని చెప్పి వినిపిస్తూనే ఉంటాయి. చూడట్లేదు, సమాజంలో రూపాయి చేస్తే రూపాయి పావలా చేసి చెప్పట్లేదు. ఇక్కడ కూడా ఇదే జరిగింది అనమాట. తండ్రిగా ఎంతో కొంత ఇది ఉంటుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఒక మంచి వ్యక్తికిచ్చి ఒక మంచి ఇంటికి పంపించడం చేయాలనుకుంటాడు. లేదా ఒక్కతే కూతురు కదా, అల్లుండే తెచ్చి ఇంట్లోనే పెట్టుకుందాము అని అనుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఒక తండ్రిగా తనకి కూతురి మీద ఎంత ప్రేమ ఉందో, ఎన్ని పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయో మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి. కానీ వీళ్ళని ఇలా వదిలేస్తే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పేసి అమృతం తీసుకొచ్చేసి పెళ్లి సంబంధాలు చూడడం అయితే స్టార్ట్ చేశాడు. అయితే పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశాడు. ఇంకా అమృత అయితే ఒప్పుకోలేదు. వెంటనే అయితే ప్రణయ్తో చెక్అౌట్ చేసేసింది అనమాట. హైదరాబాద్కి వెళ్ళేసి అక్కడ ఆర్య సమాజంలో పెళ్లి అయితే చేసుకున్నారు. అక్కడే కొంతమంది తెలిసిన వ్యక్తి ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్నారనమాట. సరే పోయారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సావచ్చు కదా.
ఈ మారుతిరావు కూడా ఏదో వదిలేసుకొని పోయింది, కానీ దానికే అర్థమైద్ది, అదే తిరిగి వస్తుందిలే అని చెప్పి వదిలేయచ్చు కదండి. వచ్చిన రోజు చూసుకుందాం. అట్లా ఎలా చేస్తామని చాలా మంది తండ్రులు తెగ మా పరువు ఏమైంది, మా పేరేంది, ఏమైంది అని చెప్తూ ఉంటారు. ఏమవుతుందండి పరువుకి ప్రేమకి? ఇప్పుడు నాకు తెలియక అడగతాను, మన చిరంజీవి గారు లేరా? ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంతమందికి ఆదర్శం, స్వయం కృషితో పైకొచ్చాడు, ఎన్ని సినిమాలు తీశాడు. అలాంటి వ్యక్తే కూతురు పెళ్లి చేసుకుని భర్త దగ్గర ఉండకుండా భర్తను వదిలేసి వస్తే ఏం చిరంజీవి గారి దగ్గర తీసుకోలేదా? మంచి భవిష్యత్తునివ్వలేదా? మనమెంత అంతెందుకు, నిన్నటికి నిన్న ఆ నిహారిక లేదు, ఇష్టపడి ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఆడాడో డెస్టినేషన్ వెడ్డింగ్ అంట, చేసుకుని ఏం చేసింది? వదిలేసి రాలా? నాగబాబు గారు గాలికి వదిలేశారా? ఇంట్లోకి రానిలేదా? దగ్గర తీసుకున్నారా లేదా? మంచి భవిష్యత్తు కూడా చూపిస్తున్నారా లేదా? మరి మనం ఎంత అండి, మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? పోయిన వాళ్ళు పోతారు, పెళ్లి చేసుకున్నంత సులువు కాదండి పెళ్ళాన్ని సాకడం. 23 సబ్జెక్టులు బ్యాక్లాగ్ లో పెట్టుకుని వాడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళానికి ఏం పెట్టి పోషిస్తాడు? ఏం చేసద్ది అమ్మాయి, ఈ నాకు సెట్ కాలే, ఇదంతా కుదరదు అని చెప్పేసి వదిలేసి ఖచ్చితంగా వచ్చేసద్ది. ఆ రోజు అమ్మాయికి తెలుస్తుంది, ఆ రోజు నువ్వు దగ్గర తీసుకోండి ఉంటే ఈ రోజు ఇంత అగాంతం జరుగుండేది కాదు కదా. ఆ రోజు అమృత తండ్రి మారుతీరావు క్షణకావేశం వల్ల చేసిన పొరపాటుకి, ఆయనదొక్కటే పొరపాటు అని చెప్పలేండి, ఈ అమృత ఏం తక్కువ చేయలేదు. ఆమె కూడా అసలు మెచ్యూరిటీ లేని వయసులో వెళ్ళేసి పెళ్లి అయితే చేసుకుంది అనమాట. ఒకవేళ ఆ రోజు అమృత అలా చేయకుండా ఉండున్నా, ఆ క్షణకావేశంలో మారుతీరావు ప్రణయ్ చంపించకుండా ఉండున్నా, ఈ రోజు 10 కుటుంబాలు ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఉండేయండి. కేవలం ఆ 2 కారణాల వల్ల ఈ రోజు 10 కుటుంబాలు రోడ్డుకెక్కారు. ఆ అక్యూజ్డ్ లో ఉన్న 8 మారుతీరావు పోయాడు, మారుతీరావు ఫ్యామిలీ పోయింది, ఆ పక్కన శ్రవణ్ మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ఫ్యామిలీ పోయింది, వాళ్ళ 3 కూతుళ్ళు పెళ్లిళ్ళు కూడా కాలేదు. ఏం చేయాలి? పెళ్లి చేసుకున్న అమృత ఏమన్నా బాగుందా? భర్తను కోల్పోయింది. ఆ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయారు. ఎంత బాధ! వీళ్ళందరూ ఈ రోజు ఎంత బాధ అనుభవిస్తున్నారు. అందరు రోడ్డు మీద ఎక్కారు వీళ్ళిద్దరు కారణంగా. సరే పోనీ పెళ్లి చేసుకుందే, ఆడాడి ఎవరన్నా ఎంత ధైర్యం చేస్తారా? లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి స్వయంగా సొంతూరులో ఉంటారా అండి? ఇదివరకు రోజుల్లో కూడా ఇలాంటివి జరిగాయి, కానీ అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎంత చిన్నతనంగా ఫీల్ అయ్యే వాళ్ళంటే, కొన్ని సంవత్సరాలు వాళ్ళకు బిడ్డలు పుట్టి వాళ్ళు పెద్ద దాకా కూడా సొంతూరులోకి వచ్చేవాళ్ళు కాదు, అంత నామోషిగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ట్రెండింగ్ మారిపోయింది. ఆడ పెళ్లి చేసుకున్నావా, ఈడొచ్చి ఊరికొచ్చామా, ఎవరేమనుకుంటే మనకేంటి అనే ఒక కాన్సెప్ట్ తోటి కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారు. మళ్ళీ ఆ నుంచి అయితే మిర్యాలగూడకు వచ్చేసారు. అయితే ప్రణయ్ వాళ్ళ ఇంట్లోనే మకాం పెట్టారనమాట. పోనీ ఇంట్లోనే పడి సచ్చారా అంటే లేదు, షికార్లు బైకులు వేసుకుని వాళ్ళ నాన్న ఉందే తిరగడం. అమృత ఇవన్నీ చూసిన జనాలు ఏమంటారండి? ఎట్ట పెంచావయ్యా కూతుర్ని, ఎంతకాలం పెంచి ఎత్తుకుపోయి వాడి చేతిలో పెట్టావు, వాడు ఏం పెట్టి పోషిస్తాడు? కూడా సాధారణంగా అన్ని చోట్ల జరిగేదే కదండి, అక్కడ కూడా జరిగింది. సరే అని చెప్పేసి మారుతీరావు 2-3 సార్లు వేరే 3వ వ్యక్తి చేత చెప్పి పంపించాడు. సరే అమ్మా అయిందేదో అయిపోయింది, తొందరపడి పెళ్లి చేసుకున్నావు, వదిలేసి వచ్చేసి మీ నాన్న దగ్గర తీసుకుంటాడులే అని. మన అమృత ఇంట్లో నేను రాను అని చెప్పింది. ఈ లోపల అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. అప్పటికి కూడా పాపం తండ్రి ఎంత ప్రేమతో మళ్ళీ చెప్పి పంపించాడు. సరే ఏదో జరిగిపోయింది, ఇప్పటికన్నా రా నేను చూసుకుంటా. ససే మీరా రాకపోవడమే కాదు, వీళ్ళు ఆడాడ పెళ్లి చేసుకున్నారు. వచ్చి మిర్యాలగూడలో ఎంత గ్రాండ్ గా రిసెప్షన్ అరేంజ్ చేశారో మీకు తెలుసా? డబ్బు లేదు ప్రణయ్ వాళ్ళ దగ్గర, అప్పు తెచ్చి మరీ గ్రాండ్ గా రిసెప్షన్ అరేంజ్ చేశారు. దీనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్స్ ని కూడా పిలిచారు. అంతా ఎందుకు చేశారంటారు? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అన్న విషయం అందరికి తెలియాలి, సచ్చినట్టు మారుతీరావు యాక్సెప్ట్ చేస్తాడు అన్న ఉద్దేశంతో చేశారు. కానీ అక్కడ అలా జరగల. ఇవన్నీ చూసిన మారుతీరావుకి కోపం పీక్స్కెళ్ళిపోయి, మనోడు అసలు రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు, కొద్దో గొప్ప దగా కుట్రలు చేసే సుపారీ గ్యాంగ్ కూడా పరిచయం ఉన్నారనమాట. అలా చెప్పాడు ఇది నా పరిస్థితి అని. ఆడొక 2 నెలలు టైం తీసుకున్నాడు, నేను ఖతం చేస్తా, కేల్ కథం దుకాణం బంద్ అయిపోద్ది, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. నిజంగానే కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది, అది వేరే విషయం అనుకోండి. ఇలాడు చంపించేశాడు. అప్పటికన్నా అమృత రాలేదు, ఉన్నింది, కేసు పెట్టింది, గవర్నమెంట్ దగ్గర 4 లక్షల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉద్యోగం కూడా సంపాదించింది. అంతా వేరే విషయం అనమాట. కేసు పెట్టింది, మా నాన్న ఉరి తీయాలి అని చెప్పింది. నాన్న తతంగమే చేసింది, అమ్మాయి కూడా తక్కువ చేయలేదు. అలాగని వాళ్ళ నాన్న కూడా తక్కువ చేశాడని చెప్పలేం గాని, అది కదండి ప్రేమ, కూతురు భవిష్యత్తు ఎట్లుంటదో అని చెప్పేసి అలా చేశాడు. ఈ అమ్మాయి చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో ఈ అమ్మాయి అలా చేసింది. ఇద్దరు తప్పులే చేశారు, అలా జరిగిపోయింది. ఇక
తర్వాత అమృత వేసిన నిందలు పెట్టిన కేసులు తట్టుకోలేక మారుతిరావు కూడా ఎక్కడికో పోయి సూసైడ్ చేసుకున్నాడు. ఒక లేఖ కూడా రాసి పెట్టాడు, మా అమృత నా ఆస్తి అంతా నీకే, నువ్వు అమ్మ దగ్గరికి వచ్చి సంతోషంగా ఉండు అని రాశాడు. చూసారా అండి, తండ్రి చనిపోయే ముందు కూడా కూతురు సంతోషం గురించి ఆలోచించాడు. తండ్రిది కూడా ప్రేమే కదండి. కానీ అమ్మాయికేమో అబ్బాయి ప్రేమ అర్థమైంది కానీ తండ్రి ప్రేమ అర్థం కాల. అది బట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, మనుషులే తప్పులు చేస్తారు, పశువులు తప్పులు చేయవు కదండి. సో పిల్లలు తెలిసి తెలియని వయసులో ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. దానికి అంత మాత్రానికి తల్లిదండ్రులు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయండి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. కి గెలిచి నిలిచి చూపించారనుకోండి సంతోషం, ఓడారనుకోండి సచ్చినట్టు తిరిగి వస్తారు. కానీ ఆ రోజు కూడా తల్లిదండ్రుల ప్రేమ అలాగే ఉండాలి. మన బిడ్డలండి ఎక్కడికి పోతారు, తప్పు చేసినా చెడు చేసినా మన దగ్గరకు వస్తే మన దగ్గర తీసుకోవాలి, ధైర్యాన్ని చెప్పాలి, వాళ్ళే కదండి పేరెంట్స్. సో అది ఫ్రెండ్స్, దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది, అంతేగాని తొందరపాటుతనంలో ఎవ్వరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది అమృత గురించి తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.